హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో హైకోర్టులు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అన్ని ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎక్కడో బిట్ అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ మరియు టాప్ మోస్ట్ ఆఫీసులు ఏమైతే ఉంటాయో ఇండియాలో వాటి యొక్క హెడ్లు, చైర్పర్సన్స్ ఎవరు, వాళ్ళన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా చూడబోతున్నాం. మరి ఇవి మనకు ఎగ్జామినేషన్లో డెఫినెట్గా బిట్లు అనమాట. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి హైకోర్టు జాబ్స్ లేదా జిల్లా కోర్టుకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో అయితే మనకు రావడం జరిగింది నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్లో త్వరగా రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించిన కోర్సు కావాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన కోర్సు అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితే 1499 రూపీస్, తెలంగాణకి అయితే 300 రూపీస్ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా మీకు ఇంగ్లీషు, జీకే, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా అప్డేట్ వర్షన్ వస్తున్నాయన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే హైకోర్టుకు సంబంధించింది మనకి బ్యాచ్ 16th జనవరి బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కడపకు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని మీరు మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ అని తీసుకొని మీ యొక్క సక్సెస్కు బాగుంట వేసుకొని మేము కోరుకుంటున్నాం. మరి చూద్దాం అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫర్ ఏపీ హైకోర్ట్ అండ్ తెలంగాణ హైకోర్ట్ జాబ్స్. ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ అందరూ కూడా. సో కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం. చూసినది ఇక్కడ మనకు ఫస్ట్ వన్ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఈ మనకు ఫస్ట్ పర్సన్ ఇండియా. సో ఎవరంటే ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అంటాం. అది రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ పర్సన్ ఎవరంటే గవర్నర్ అవుతారు. దేశానికి సంబంధించి ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన యొక్క ప్రెసిడెంట్ అవుతారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీష్ ధన్కర్. మరి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు రాజ్యసభకు ఎక్స్ అఫీషియోగా చైర్మన్గా ఉంటారనమాట, ఎక్స్ అఫీషియో చైర్మన్. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 4th లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆఫ్ ఇండియా అనమాట ఈయన. తర్వాత సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా రీసెంట్గా ఈయన అపాయింట్మెంట్ కావడం జరిగింది కాబట్టి డెఫినెట్గా మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో సంజీవ్ ఖన్నా ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా, లోక్సభకు హెడ్ ఎవరు ఓం బిర్లా. మరి రాజ్యసభకి ఎవరు ఉంటారంటే రాజ్యసభకి ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మనం ఎక్స్ అఫీషియో అంటాం, ఆయనే రాజ్యసభకు హెడ్గా ఉంటారు. సో ప్రెసిడెంట్ ఎవరు మనకు జగదీప్ ధన్కర్. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభను ఇక సభను నడిపిస్తూ ఉంటారు. మరి లోక్సభ నడిపించే ఆయన పేరేమో స్పీకర్ అంటాం, ఆ యొక్క స్పీకర్ పేరు ఇక్కడ మనకు ఓం బిర్లా. ఆ తర్వాత చూస్తే మనకు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 25th సిఈసి ఉన్నారు మనకు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్ అనమాట. మరి సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజయ్ మూర్తి. సిఏజీ ఆడిటింగ్లో క్లైమ్ చూసుకోవాలంటే సంజయ్ మూర్తి. తర్వాత యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే ప్రీతి సుదాన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అటార్నీ జనరల్ అంటే ఆర్ వెంకటరమణి. సో ఎగ్జామినేషన్ పాయింట్ మన కోర్టు సంబంధించింది కాబట్టి అటార్నీ జనరల్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సిఏజీ సిసి అంటే ఒక్కరిని కాదు కానీ ప్రతి ఒక్కరు అంటే ఏ డిపార్ట్మెంటు అది దానికి వేరు వ్యక్తి అనేది మనం చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. ఒకసారి చూస్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జగదీష్ ధన్కర్, పిఎం నరేంద్ర మోడీ, సిజై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా, ఈయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హైకోర్టు ఎగ్జామ్స్ బాగా పనికొచ్చి పెట్టేది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దెన్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఎలక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క బిట్టును మనం టచ్ చేసే అవకాశం ఉంటుంది. సిఏజీ ఆడిటింగ్ లెక్కలు కాబట్టి సంజయ్ మూర్తి. యూపీఎస్సీ కాబట్టి లేడీ ప్రీతి సుడాన్. దెన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హైకోర్టు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్టేది వెంకటరమణి. ఆ తర్వాత చూస్తే ఎందుకు కూడా మనకేమంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అజిత్ దోభాల్. సో అజిత్ దోభాల్ వచ్చినారంటే ప్రతి ఒక్క దేశం టెర్రర్ అనమాట. ఏ దేశంతో ఎట్లా మాట్లాడుకోవాలా ఇవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకుంటుంటారైనా. సో ఆయన పేరు ఉంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకు అనమాట అజిత్ దోభాల్ గారు. అజిత్ దోభాల్ అంటూ ఉంటాం. ఈయన ఎవరంటే మనకు
ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకు అజిత్ దోబాల్ గారు ఉన్నారు. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఉన్నారంటే మనకు టీవీ సోమనాథ్. ఎస్ సోమనాథ్ గారు ఇస్రో హెడ్ అనమాట. ఈయన వచ్చేసి టీవీ సోమనాథ్ ఎవరైనా క్యాబినెట్ సెక్రటరీ అనమాట. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ వన్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్. సో ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ప్రమోద్ కుమార్ మిశ్రా. ఇప్పుడు గుర్తుపెట్టుకుని మిత్రమా, చాలామంది ఏమనుకుంటుంటారంటే నాకు షార్ట్ కట్ కావాలా, కోడింగ్ కావాలనుకుంటూ ఉంటారు. ఎంతమంది కోడింగ్? దాదాపు మనకు పర్సనాలిటీ దాదాపుగా 300 మంది ఉంటారు మిత్రమా. పిఎంలు, గవర్నర్లు, ఇటువంటి హెడ్స్, తర్వాత సంస్థలకు హెడ్లు ఎన్ని మనం కోడ్ పెట్టుకుంటాం. ఒకదాని కోడ్ పెట్టుకుంటే పోతే ఏమవుతుంది, చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని రివిజన్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు పేపర్ రివిజన్ చేయడం వల్ల మనకు డెఫినెట్గా మళ్ళీ ఉండిపోతాయి. మీరు వర్రీ కావాల్సిన అవసరమే లేదు. ఎక్కడ షార్ట్ కట్ అవసరమో ఆయన ఎగ్జామ్ ఉంది మీకు చెప్తాం, మళ్ళీ ఇబ్బంది అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మీరు కంపల్సరీ నేర్చుకోండి. ఇప్పటి నుంచి మీరు షార్ట్ కట్ పెట్టుకొని మళ్ళీ అనవసరంగా ఈ యొక్క క్వశ్చన్ కోసం మళ్ళీ మైండ్లో దూర్చుకొని చెదం దూర్చుకొని ఇబ్బంది పడే కాకుండా మీరు ముందుగానే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే మనకు ప్రమోద్ కుమార్ మిశ్రా. హోమ్ సెక్రటరీ ఎవరంటే మనకు గోవింద్ మోహన్. అనుకోవచ్చు మీరు, సార్ అమిత్ షా కదా అని. అమిత్ షా ఎవరు చేసి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే మనకు హోమ్ సెక్రటరీ ఎవరండి గోవింద్ మోహన్. తర్వాత ఫినాన్స్ సెక్రటరీ, నాట్ ఫినాన్స్ మినిస్టర్. సో ఫినాన్స్ మినిస్టర్ ఎవరు మనకు నిర్మలా సీతారామన్. ఇక్కడ మనకు ఫినాన్స్ సెక్రటరీ అనమాట ఎవరంటే తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే రాజేష్ కుమార్ సింగ్. సో నాట్ డిఫెన్స్ మినిస్టర్. సో మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరు రాజ్నాథ్ సింగ్. ఇక్కడ మనకు డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే రాజేష్ కుమార్ సింగ్. తర్వాత ఫారిన్ సెక్రటరీ ఎవరంటే విక్రమ్ మిస్రీ. ఫారిన్ సెక్రటరీ ఎవరంటే మనకు విక్రమ్ మిస్రీ. తర్వాత లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్. తర్వాత రాజ్యసభ సెక్రటరీ జనరల్ అంటే ప్రమోద్ చంద్ర మోడీ. దెన్ సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ అంటే అతుల్ ఎం కుర్నేకర్. సో ఈయన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వేరే. ఈయన వచ్చేసి సుప్రీం కోర్ట్, ఆయన చీఫ్ జస్టిస్. ఈయన సుప్రీం కోర్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే అతుల్ ఎం కుర్నేకర్. సో ఒకసారి చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజర్ అజిత్ దోబాల్. దెన్ క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథ్. ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం ప్రమోద్ కుమార్ మిశ్రా. హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్. ఫినాన్స్ సెక్రటరీ తుహిన్ కుమార్ పాండే. డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ. దెన్ సుప్రీం కోర్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే అతుల్ ఎం కుర్నేకర్. తర్వాత చూస్తే రైల్వే బోర్డు చైర్పర్సన్ ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, ఏదైనా అడగచ్చు మిత్రం మనకు. సో రైల్వే బోర్డు సెక్రటరీ చైర్పర్సన్ ఎవరంటే సతీష్ కుమార్. ఎవరైనా రైల్వే బోర్డుకు చైర్పర్సన్ అనమాట సతీష్ కుమార్. దెన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మిశ్రా. ఇది కూడా మనకు కోర్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ మనకు లా పరంగా. సొలిసిటర్ జనరల్ అంటే తుషార్ మెహతా. తర్వాత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కే సూద్. ఎవరైనా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సైన్స్ పరంగా మనకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అజయ్ కే సూద్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వర్. ఇది గతంలో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఒకటని కాదు మిత్రమా, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఎగ్జామినేషన్ అయితే మాత్రం అడగడం జరిగింది. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎక్కువసార్లు అడగడం జరిగింది అనమాట బ్యాంక్ వాళ్ళకు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరంటే అనంత నాగేశ్వరన్. తర్వాత హెడ్స్ ఆఫ్ కమిషన్స్. ఇక్కడ కమిషన్స్ అంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీస్ కమిషన్, తర్వాత ఉమెన్ కమిషన్, ట్రాన్స్జెండర్స్ కమిషన్, వీటికి కూడా హెడ్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ ఒకసారి చూద్దాం ఎవరు ఉన్నారనేసి. చూస్తే ఇక్కడ ఈయన చైర్పర్సన్స్ అనమాట. సో చైర్పర్సన్స్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ ఎవరంటే వి రామసుబ్రమణియన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ మనకు హైకోర్టు పరంగా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాబట్టి దీనికి చైర్పర్సన్ ఎవరు ఉన్నారంటే నేషనల్ కమిషన్.
ఓకే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరంటే వి రామసుబ్రమణియన్, ఎవరిలందరూ కూడా చైర్పర్సన్స్ ఆఫ్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫార్ మైనారిటీస్ ఎన్సి. ఓకే నేషనల్ కమిషన్ అందుకని రాసి సింపుల్గా సార్కి రాయకోకుండా ఎన్సి అంటే నేషనల్ కమిషన్ అనుకోండి. నేషనల్ కమిషన్ ఫార్ ఎవరికి మైనారిటీస్ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకి ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైన్లు కావచ్చు, పంజాబీస్ కావచ్చు, సిక్కులు అనమాట. వీళ్ళందరికీ అందరు మనం మైనారిటీస్ అంటాం. కాబట్టి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇక్బాల్ సింగ్ లాల్పురా. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరంటే కిషోర్ మాక్వానా. కిషోర్ మాక్వానా. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరంటే ఓకే అంతర్ సింగ్ ఆర్య. అంతర్ సింగ్ ఆర్య. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరంటే హన్సరాజ్ గంగారం అహిర్. హన్సరా గంగారం అహిర్. ఒకసారి చూద్దాం మిత్రమా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ వి రామసుబ్రమణ్యన్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ చైర్పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఓకే చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్ఎస్సి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కిషోర్ మాక్వాడా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ ఎవరంటే అనంత సింగ్ ఆర్యన్. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్పర్సన్ ఎవరంటే హన్సరాజ్ గంగారం అహిర్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కమిషన్కి ఎవరంటే విజయ కిషోర్ రత్న. ఓకే విజయ కిషోర్ కొత్తగా ఈమె కూడా అపాయింట్మెంట్ కావడం జరిగింది. విజయ కిషోర్ రహత్కర్. విజయ కిషోర్ విజయ గుర్తు విజయ. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ పిల్లల హక్కులు చిన్నపిల్లల హక్కులకు ఎవరంటే చైర్పర్సన్ ప్రియాంక్ కారుంగో. దెన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. దీన్ని సింపుల్గా మనం సిఐటి అంటూ ఉంటాం. సో మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తే వీ హ్యావ్ గో ఫర్ క్యాట్ అనమాట. ఇది కూడా మనకు ఇక లా పరంగా మనకు చాలా ఇంపార్టెంట్ పెట్టేది. ఓకే కాబట్టి సి క్యాట్కు చైర్పర్సన్ ఎవరంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఏమంటాం సింపుల్ క్యాట్ అంటాం. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఎవరంటే రంజిత్ మోరే అనుకోండి, కిరణ్ మోరే లాగా రంజిత్ మోరే. దెన్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది కూడా లా పరంగా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. దెన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్పర్సన్ ఎవరంటే అజిత్ కుమార్ మొహంతి. ఎవరికైనా అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే అజిత్ కుమార్ మొహంతి. దెన్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఎవరంటే సోమనాథ్ అంటే ఇస్రోకి చైర్పర్సన్ ఎవరు సోమనాథ్. ఆయనే సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కూడా ఈయనే ఉంటారు, సోమనాథ్ గారు ఉన్నారనమాట. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జగదీష్ కుమార్, ఈయన మన తెలుగు వ్యక్తి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ఎవరంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎవరంటే ఎం జగదీష్ కుమార్ మన తెలుగు వ్యక్తి. దెన్ సిసిఐ అంటాం సింపుల్గా. దీన్ని సిసిఐ అంటాం అంటే ఏమంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్ ఎవరంటే రణవీత్ కౌర్. దెన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి కున్స్విందర్ ఓహ్రా. దెన్ నేషనల్ కమిషన్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ మగ కాదు ఆడ కాదు మూడవాడు అనుకుంటే ట్రీ అని గుర్తుపెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణ్ త్రిపాఠి. ఇక్కడ మీరు త్రీ అని గుర్తుపెట్టుకోండి. అంటే మగ కాదు ఆడ కాదు థర్డ్ పార్టీ అనుకొని జస్ట్ ఫర్ మరి గుర్తు కూడా చెప్పిన మిత్రమా, దాన్ని ఇంకొక రకం భావించద్దండి. నేషనల్ కమిషన్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ వచ్చేసి లక్ష్మీనారాయణ్ త్రిపాఠి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఉమెన్కు, చైల్డ్కు, తర్వాత సిబిసి, ఎస్సీకి, ఎస్టీకి, మైనార్టీస్కు వీళ్ళందరూ కూడా చైర్పర్సన్స్ అనమాట. ఇంకా చూస్తే మనకు ఇవి మనకి చాలా 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 ఇంపార్టెంట్ మిత్రమా. వీటితో పాటుగా ఇంకా మీకు చాలా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తమ్ సెకండ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు మన కోర్సు కావాలనుకుంటే ఇంగ్లీష్ పరంగా అయితే మీ జీకే పరంగా అయితే ఇంగ్లీష్ పరంగా అత్యద్భుతంగా మీకు వొకాబులరీ మీకు ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు 100+ మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగించండి, ఎప్పుడూ అనుకోకుండా. ఇప్పటికీ తెలంగాణ అయితే మాత్రం మనకి ఏప్రిల్, జూన్లో ఎగ్జామ్ డేట్స్ చేయడం జరిగింది. హైకోర్టు, జిల్లా కోర్టు సంబంధించి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా మనకైతే ఇంకా డేట్స్ ఇవ్వలేదు.
క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బట్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడుకోకుండా ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఓకే, కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ను ఖచ్చితంగా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.